హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. హాయ్ అండి, రీసెంట్గా నేను పోస్ట్ చేసిన చెదపురుగులు వల్ల కలిగే ఇబ్బంది అనే వీడియోకి మంచి రీచ్ వచ్చిందండి. అది 40,000+ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేసింది. మేము ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ దీనివల్ల ఒక్కరికైనా యూజ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్లోడ్ చేశాము. మాలాగా ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అని యూజ్ అవ్వాలని ఆ వీడియోని అప్లోడ్ చేశాము. కానీ అది 40,000 మందికి యూజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే ఈ టాపిక్ మీద ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంకొన్ని వీడియోస్ చేయాలనుకున్నాను. అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి ప్లీజ్. మనం చాలా వరకు ఈ చెదపురుగులు వుడ్డుని స్పాయిల్ చేయడమే చూస్తూ ఉంటాము. కానీ అవి ఎందుకు వుడ్డుని ఎక్కువగా స్పాయిల్ చేస్తాయి అనే విషయం ఎవరికి తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. వుడ్డులో సెల్యులోజ్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది చెదపురుగులని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చెదపురుగుల సర్వైవల్కి చాలా యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం వాటర్ తాగి మన బాడీని ఎలా హైడ్రేట్ చేసుకుంటామో, ఈ చెదపురుగులు వుడ్డులోని సెల్యులోజ్ అనే ఫైబర్ని తింటూ వాటి బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువగా వుడ్డుని స్పాయిల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ చెదపురుగులు ఓన్లీ వుడ్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయా, లేదా ఇంకా దేన్నైనా డ్యామేజ్ చేస్తూ ఉంటాయా అనే క్వశ్చన్ మార్క్ మీకు కూడా ఉందా? అయితే రండి ఈ క్వశ్చన్ మార్క్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ చెదపురుగులు కేవలం వుడ్ని మాత్రమే కాకుండా ఇంకా చాలా వాటిని డ్యామేజ్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అండ్ పేపర్స్. ఈ బుక్స్ అండ్ పేపర్స్ అనేవి ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్తో తయారు చేయబడతాయి. కాబట్టి బుక్స్ని, పేపర్స్ని చెదపురుగులు స్పాయిల్ చేస్తూ ఉంటాయి. అండ్ బుక్స్, పేపర్స్ని మాత్రమే కాకుండా కార్డ్బోర్డ్ కూడా మనకి ప్లాంట్ బేస్డ్ మెటీరియల్తోనే తయారవుతుంది. కాబట్టి కార్డ్బోర్డ్స్ని కూడా ఈ చెదపురుగులు తినే అవకాశం ఉంటుంది. అండ్ సమ్ కైండ్ ఆఫ్ క్లోత్స్ లైక్ లెనిన్, కాటన్ ఇలాంటి క్లోత్స్ కూడా చెదపురుగులని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి డ్యామేజ్ చేయడం కోసం. ఈ మనం చూస్తుంటాం కదా, అప్పుడప్పుడు కొన్ని క్లోత్స్ మీద చిన్న చిన్న హోల్స్ కానీ ఇట్లా డార్క్ బ్లాక్ స్పాట్స్ కానీ ఉంటాయి కదా, అవి ఈ చెదపురుగులు పట్టడం వల్లనే మనం అలాంటివి చూస్తూ ఉంటాము. అండ్ సమ్ కైండ్ ఆఫ్ కార్పెట్స్ని కూడా ఈ చెదపురుగులు అనేవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా, చెదపురుగులు కేవలం వుడ్డుని మాత్రమే కాదు ఇలాంటి వస్తువులను కూడా డ్యామేజ్ చేయగలవని. మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువుల మీద ఒక కన్నేసి ఉంచండి. ఏమో ఎవరికి తెలుసు, ఈ చెదపురుగులు వాటిని కూడా డ్యామేజ్ చేయడం మొదలుపెట్టాయేమో. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.